దీనిలో భాగంగా ఒక ప్రధానమైన అంశం, గత సంవత్సరం 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు పరిశ్రమలకు, ఐటీ రంగానికి, లేబర్ విభాగానికి, స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలపై మేము గతసారి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రగతిని పెద్ద ఎత్తున ముందుకు నడపాలనే ఉద్దేశంతో గత 3-4 దశాబ్దాలుగా చాలా శక్తివంతమైన ప్రగతిని సాధించే పలు విధానపరమైన నిర్ణయాలను ముందుకు సాగిస్తూ మాకు బేషిజాలు లేకుండా ఏదైనా పాలసీ పర్స్పెక్టివ్, పాలసీ విధానంకి సంబంధించిన అంశం విషయంలో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రగతికి మెరుగైన రీతిలో ఆ పాలసీ విధానం మనందరికీ సహకరిస్తుందంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన పాలసీ విధానాన్ని, గత ప్రభుత్వం మొదలుపెట్టిన దాన్ని పక్కన పెట్టకుండా ఇంకా మెరుగైన రీతిలో ఆ పాలసీ విధానాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామే తప్ప బేషిజాలు లేకుండా రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తామని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన విధానం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈరోజు మా పరిశ్రమలు, ఐటీ, అదేవిధంగా లేబరు, స్పోర్ట్స్ విధానాలకు సంబంధించి మేము ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగం మొదలుపెట్టిన తర్వాత మాపై నమ్మకం పెట్టుకొని విశ్వాసం ఉంచి ఒక ప్రక్కన ప్రజలు, ఇంకో ప్రక్కన పరిశ్రమలకు సంబంధించిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతిలో వారు కూడా పాలు పంచుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మరి పారిశ్రామికవేత్తలకి, మరి మాలో ఈ ప్రభుత్వం పరంగా మేము కూడా ఉన్నామని ముందుకు వచ్చిన అనేక మంది సూక్ష్మ, మధ్య, చిన్న పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానీ మా ప్రజానికానికి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ సంకల్పన కల్పించాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు గత సంవత్సరం నుంచి 1539 యూనిట్లకు సంబంధించి టీజీ ఐపాస్ ద్వారా దాదాపు 6347.59 కోట్ల రూపాయలు, 35,724 మందికి ఉపాధి కలిగించడం జరిగింది. దానికి అదనంగా 791 యూనిట్లకు సంబంధించి దాదాపు 9,240 కోట్ల రూపాయలతో మరో అదనంగా 37,588 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ 791 యూనిట్లు అప్లికేషన్లు పెట్టుకున్నాయి. అవన్నిటి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. పెద్ద పరిశ్రమలకు సంబంధించి 16 మెగా ప్రాజెక్ట్స్, ఈ 16 మెగా ప్రాజెక్ట్స్ సంబంధించి 14,433 కోట్ల రూపాయలతో 8,894 మందికి ఉపాధి కల్పించాలని ఆలోచనతోనే ఈ సంవత్సరం క్యాబినెట్ సబ్ కమిటీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ క్యాబినెట్ కమిటీకి చైర్మన్గా ఈ 16 మెగా ప్రాజెక్ట్స్ను కూడా అనుమతి ఇవ్వటం జరిగింది.
అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఈ సంవత్సర కాలంలో 368 అలాట్మెంట్లు చేయటం, మరి పెట్టుబడులు 8,379 కోట్ల రూపాయలు అంచనాతో మరొక దాదాపు 30,000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమ భాగంలో ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వివిధ పరిశ్రమలకు సంబంధించిన పార్క్స్తో వీరికి భూములు కేటాయింపు చేయటం జరిగింది. ఈరోజు మనము చూస్తూ ఉన్నాం టీజీఐ పాస్కు సంబంధించి కూడా సరళీకృతమైన విధానాన్ని ఇంకా మెరుగైన రీతిలో తీసుకెళ్ళి జవాబుదారితనంతో మరి మనకు పెట్టుబడిదారులకు కానీ వారి అనుమతులకు కానీ ఈజీగా పారదర్శకంగా మరి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవటం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇదే పరిశ్రమలకు సంబంధించి లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మాకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలోనే మరి ఇప్పటి వరకు దాదాపు మొత్తం ఇక్కడున్న 141 ప్రాజెక్టులకు సంబంధించి 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 51,000 మంది ప్రత్యక్షంగా జాబ్స్ క్రియేట్ చేయాలని, మరొక 1,50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని 140 ప్రాజెక్ట్స్ సంబంధించి పైప్ లైన్లో పెట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో చెప్తూ చూస్తా ప్రత్యక్షంగా కూడా చాలా మంది కూడా తెలుసు. ఈరోజు కేవలం పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యవస్థలు, అదేవిధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే ఫార్మా రంగానికి సంబంధించి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకురావటం, గత సంవత్సర కాలంలో అనేక పెద్ద పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి హైదరాబాద్కి రావటం అనేది గొప్ప గర్వకారణం మనకు. దాంట్లోనే ఈ సప్లై చైన్, ఈ వాల్యూ చైన్ సిస్టంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చే కార్యాచరణ మొదలుపెట్టాం. మరి యూరోపియన్ కంపెనీకి సంబంధించిన కిర్కా, లారస్ ల్యాబ్ అనే ఒక ప్రధానమైన ఇక్కడున్న ఫార్మా కంపెనీస్తోని జాయింట్ వెంచర్ సందర్భంగా 2,000 కోట్ల రూపాయలతో ఈ జీనోమ్ వ్యాలీలో ఫార్మా కంపెనీను ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా లారస్ కంపెనీకి సంబంధించి 250 కోట్ల రూపాయలతో మొన్ననే కొత్తగా R&Dని మరి ప్రభుత్వ పరంగా మేము అక్కడికి పోయి మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు అనేక కంపెనీస్ ఉన్నాయి. జపనీస్ కంపెనీకి సంబంధించిన టకేడా అనే ఒక ప్రధానమైన ఫార్మా కంపెనీ బయాలజికల్ వార్తోని 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేయడానికి జీనోమ్ వ్యాలీలో వారు ఒప్పందాలు చేసుకోవటం. ఈరోజు మనము ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించిన ఈ వ్యాక్సిన్ ఇక్కడ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ ఏర్పాటు చేయటం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే మొదలు కాపాడి ఇప్పటికే వ్యాక్సిన్ పట్ల మనం అందరం కూడా చూసాం. ఒక వ్యాక్సిన్ క్యాపిటల్గా మనము పెద్ద ఎత్తున ఎదుగుతున్న సందర్భంలో మరి ఈ టకేడా సంస్థ బయాలజికల్ ఈవెంట్స్ వాటితోని చేసిన ఒప్పందం వల్ల వ్యాక్సిన్ క్యాపిటల్ కూడా కావటం జరుగుతుంది. అదేవిధంగా మేము గత సంవత్సర కాలంలో ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ అండ్ టెర్మినస్ గ్రూప్ ద్వారా 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జీనోమ్ వ్యాలీలో తీసుకురావటం, అతి కొద్ది రోజుల్లో దాన్ని మరి R&D ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని, ఒక 10,000 కొత్త ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతో. అదేవిధంగా థర్మో ఫిషర్ అనే గ్లోబల్ స్థాయిలో ఉన్న ప్రధానమైన కంపెనీ ఇక్కడ బయాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టాలని, బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని వారు ముందుకు రావటం, ఇక్కడ ఉన్న స్థానిక ఫార్మా కంపెనీస్తో పార్ట్నర్ కాబడ్డారు.
వారు కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నారు. జీన్ థెరపీ ఫెసిలిటీని కూడా జర్మనీకి సంబంధించిన సంస్థ మిల్టనీ బయోటెక్ అని వారు కూడా వరల్డ్ క్లాస్ సెల్ అండ్ జీన్ థెరపీ ఫెసిలిటీస్ ని ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. మేము వారికి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తూ ఈ సంవత్సర కాలంలోనే మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆరిజన్ అనే కంపెనీ, అది ప్రధానంగా చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వారికి సంబంధించి ఎక్స్పాన్షన్ ప్లాన్లో మరో 2,000 కోట్లు మన నాచారంలో వారు పెట్టుబడులు పెట్టి 1000 మందికి అదనంగా ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పటం, దీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా అనేక కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు సంబంధించిన మన దగ్గర ఉన్న నైపుణ్యం, ఈ ఫార్మా బయోటెక్నాలజీ, కొత్త కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని మనకు రాబోయే కాలంలో ఒక డిజిటల్ హెల్త్కి సంబంధించిన అంశం విషయంలో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమను ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఫెర్రింగ్ ఫార్మా ఉందో, అదేవిధంగా ఇప్పటికే వివింట్ ఫార్మా, ఫెర్రింగ్ ఫార్మాకు సంబంధించిన వారు ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఇక్కడ జినోమ్ వాల్యూలో ఉన్నవారు ఎక్స్పాన్షన్ చేయబోతా ఉన్నారు. ఇది మనకు రాబోయే కాలంలో ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మాకు సంబంధించి మనం ఫార్మా క్యాపిటల్గా దాదాపు 32% మరి ప్రపంచ స్థాయిలో కావాల్సిన మెడిసిన్స్ని మన రాష్ట్రానికి సంబంధించిన ఫార్మా కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ హెల్త్ కేర్కు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆమ్జెన్ అనే సంస్థ మరి వారు ముందుకొచ్చి ప్రపంచ దేశాల్లోనే ఓ పెద్ద సంస్థ ఇది ఆమ్జెన్. ఈ ఆమ్జెన్ అనే సంస్థ ఈరోజు ఇక్కడికి వచ్చి జీసీసీని పెట్టి 3,000 మందికి ఉపాధి కలిగబోతా ఉన్నారు. జీసీసీ ఓపెన్ అయింది, కలిగబోతా ఉన్నారు. జాయిటస్ అనే పశు సంపదకు సంబంధించిన ఒక హెల్త్ కంపెనీ, వారు ఈ మధ్యలోనే మొన్ననే మీరందరూ కూడా చూశారు, వారు కూడా ఇక్కడ ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ను పెట్టారు. దాంతోపాటు జీసీసీని ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటి మరి జీసీసీ వారి ఓవర్సీస్కి సంబంధించి ఒలింపస్ అనే జపాన్ కంపెనీ, వారు కూడా R&D సెంటర్ను ఏర్పాటు చేసుకోవటం, అదనంగా 500 మందికి ఉపాధి కల్పించడం, అదేవిధంగా SCA హెల్త్ కేర్కు సంబంధించి వీరు కూడా ఇక్కడ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతోనే వారు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావటం, ఇక్కడ వారు ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది.